బాబుని తీసుకుని సరాసరి రేఖ దగ్గరికి వెళ్ళండి. నేనేం కాదనను. అలా కాదని వేరే ఎక్కడికి తీసుకెళ్తానన్నా ఒప్పుకోను. ఎలాగైనా స్నేహను ఒప్పించి పెళ్లి చేసుకునేలా చేయాలి. సీఎం క్యాండిడేట్ మీరే. మరి డబ్బు సంగతి అది ఏర్పాట్లు బాగా చూసుకోండి. ఇన్నాళ్ళు నాతో కలిసి తిరిగావు. నా మనసుని చాలా బాగా అర్థం చేసుకున్నావు. నీకే నన్ను ప్రేమించాలని లేకపోతే ఇంకెవరికి ప్రేమించాలనిపిస్తుంది? స్నేహ, ఏ కమల్, జస్ట్ క్యాజువల్ గా అన్నాను. పెళ్లి చేసుకుంటే నీ భర్త నిన్ను ప్రేమిస్తాడేమో. అలా ఎందుకు ఆలోచించవు? చూద్దాం. ముందు నీ పెళ్లి అయిపోతే అప్పుడు నా గురించి ఆలోచిద్దాం. నా పెళ్ళా? నీకు నాకు సంబంధం ఏంటి? చాలా ఉంది. అది నీకు అర్థం కాదులే. అచ్చరి, నిజంగా ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయాల్సి వస్తే ఎలా ప్రపోజ్ చేస్తావు? చెప్పానుగా, నా నుండి ప్రపోజలే ఉండదు అని. అయినా పరిస్థితి వస్తే అప్పుడు ఆలోచిస్తాను. నేను నీలాగే కమల్, నిన్ను ప్రేమిస్తూ ఆ ప్రేమలో ఇలాగే మిగిలిపోతాను. ఈయనేంటి ఇక్కడికొచ్చాడు? మళ్ళీ ఏ ప్లాన్ వేశాడో ఏంటో. శోభనాద్రి గారు, ఏమండో శోభనాద్రి గారు. నమస్కారం అండి. నమస్కారం. రండి రండి. ఎలా ఉన్నారు? కూర్చోండి. నేను బానే ఉన్నానండి. మీ అమ్మాయి విజయదుర్గ ఎలా ఉంది? బాగుందండి. ఆ రోజు మీరు చెప్పిన దగ్గర నుంచి ఎవరొచ్చి అడిగినా రేఖలా వెళ్ళడానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పాను. తనిక మీకు అడ్డమే రాదు. అయ్యయ్యయ్యయ్యో, నేను ఆ విషయం మాట్లాడడానికి రాలేదయ్యా. మరి చెప్తా. ముందు ఒకసారి మీ ఆవిడ్ని, మీ అమ్మగారిని పిలు. ఏంటలా చూస్తున్నారు? నేనిప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా రాలేదండి శోభనాద్రి గారు. మీతో చుట్టరికం కలుపుకుందామని వచ్చానయ్యా. కుటుంబ సభ్యులందరుంటే ఒక శుభవార్త చెబుదామని వచ్చానయ్యా. రమ్మను. అమ్మా, రండి. కూర్చోండి. అందరూ వచ్చినట్టేగా. మీ అందరికి శుభవార్త ఏమిటంటే, మీ అమ్మాయిని మా బావమరిది కొడుక్కి చేసుకుందాం అనుకుంటున్నాను.
ఏమంటారు? మీ అమ్మాయిని మొదటిసారి చూసినప్పుడే నాకు బాగా నచ్చిందయ్యా. మా వాడికి చేసుకుంటే ఎలా ఉంటుందా అని మా వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు వెంటనే సంబంధం మాట్లాడమన్నారు. కోట్ల ఆస్తి, వ్యాపారం చేసుకుంటున్నాడు, ఒక్కడే కొడుకు. ఏమంటారు? ఎలాగైనా మీతో సంబంధం కలుపుకోవాలని నా ఆలోచన. ఏమంటారు? మీలాంటి గొప్పవాళ్ళు మీ అంతటి మీరే వచ్చి పిల్లని అడిగితే కాదు అని ఎలా అంటాం? మా విజయదుర్గ చాలా అదృష్టవంతురాలండి. అవునవును, చాలా అదృష్టవంతురాలు. అందుకే నా దృష్టి పడింది. ఒరేయ్ శోభనాద్రి, ఒక్క నిమిషం ఇలా వస్తావా? అమ్మా, ఇందులో దాపరికం ఏం లేదు. నా ముందే మాట్లాడుకోవచ్చు. ఏమన్నా ఉంటే మొహాట లేకుండా చెప్పొచ్చు కూడా. చెప్పడానికి ఏముంది? అమ్మాయి ఇంకా చిన్నపిల్ల, ఇప్పుడే పెళ్లి చేయటం లేదు. ఎవరు? మీ అమ్మాయా? చిన్నపిల్ల? అంతేలేండి, ఒక్కగానొక్క పిల్ల అయ్యేసరికి మీ కంటికి అలానే కనిపిస్తుంది. కానీ అమ్మాయికి పెళ్ళిడు కూడా దాటిపోయింది. ఏమంటారు శోభనాద్రి గారు? అవునవును. ఏమిట్రా అవును? అమ్మా, ఇందులో తొందరేమి లేదు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. చూడండమ్మా, మీరు ఎంత వెతికినా ఇంతకంటే మంచి సంబంధం తీసుకురాలేరు. అబ్బాయి చాలా మంచివాడు, ఏ చెడు లక్షణాలు లేవు. అందుకు నాది గ్యారంటీ. అమ్మాయిని చూస్తే మహాలక్ష్మిలా ఉంది. ఎలాగైనా మా వాడికైతే భారీగా చేసుకోవాలని నా ఆశ. మీరు అంటే వెంటనే పెళ్లి చూపులు, పెళ్లి. ఏమంటారు? అలాగే అలాగే, ఇప్పుడే చెప్పారు కదా, ఆలోచించుకుని కబురు చేస్తాం. అలా అన్నావు, బాగుంది శోభనాద్రి గారు. వస్తాను అమ్మా, వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తానమ్మా. ఉంటానయ్యా శోభనాద్రి, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అలాగే. ఏంటమ్మా ఆయన ముందు అలా మాట్లాడతావు? ఆయన ఎవరు అనుకున్నావు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఎవరైతే నాకేంటి, నాకు అనిపించింది చెప్పాను. బాగుందండి, పెళ్లి చేయకుండా ఇలా ఎంతకాలం ఉంటాం? మంచి సంబంధం. ఏమండి, వాళ్ళని పెళ్లి చూపులకు రమ్మని చెప్పండి. హనుమాను గురుదేవులు నాయద
ఏంటి కనిపించట్లేదు? ఇంకా రాలేదా? పూజారిని అడుగుదాం. ఏమండి పూజారి గారు? చెప్పమ్మా. రోజు ఇక్కడ పాటలు పాడుతుందే సరిత, ఆ అమ్మాయి ఈరోజు రాలేదా? రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు. అదుగో అమ్మా. కామిత ఫలములియ్యగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియ్యగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతమ భార్య పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతమ భార్య పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. హలో సరిత గారు, ఎలా ఉన్నారు? మీరు నన్ను మర్చిపోయారా? అంతకు ముందు మనం ఇక్కడే కలుసుకున్నాం, గుర్తులేదా? సారీ అండి, నాకు భగవంతుడి మీద తప్ప మిగిలిన వాళ్ళంతగా గుర్తుండరు. నా పేరు స్నేహ అని పరిచయం చేసుకున్నాను. గుర్తొచ్చింది. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? ఆ సర్వేశ్వరుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా బాగుంటారు. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈశానాం జగదోస్య వెంకటపదేర్విష్ణు పరాం ప్రేయసీం తద్భవ్యస్థలంత్యవాసరసిగాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవైగాం పద్మాసనస్తాం శ్రియాం వాత్సల్యాద్ గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. పదండి. రండి కూర్చోండి. మీకు భక్తి చాలా ఎక్కువండి. భక్తి లేకపోతే భుక్తి దొరకదని చిన్నప్పుడు మా బామ్మగారు చెప్పేవారు. అందుకే దేవుణ్ణి భక్తితో సేవిస్తే ముక్తి దొరుకుతుందని శక్తి కొద్దీ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను. అబ్బో, ఇంత భక్తుంటే ఇక కమల్ని ప్రేమిస్తుంది. అందుకే వన్ సైడ్ ప్రేమ అయిపోయింది పాపం. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, ఇంత చిన్న వయసులో ఇంత భక్తి ఏంటా అని. అచ్చరే, ఇంతకీ మీరేం చేస్తుంటారు? ఉద్యోగం చేస్తున్నాను. ఎక్కడా? జూబ్లీహిల్స్ లో ఓ చిన్న కంపెనీలో చేస్తున్నాను. ఆహా, మీకేదైనా మంచి జాబ్ కావాలంటే నేనిప్పిస్తాను, రికమెండ్ చేస్తాను. మీ బయోడేటా ఒకసారి ఇస్తారా? థ్యాంక్స్ అండి, అవసరమైనప్పుడు తప్పకుండా అడుగుతాను. ఉన్నదాంతో సంతృప్తి పడ్డం నాకు అలవాటు. ప్రస్తుతం నా జాబ్ నాకు సరిపోతుంది, బాగానే ఉంది. మీ వయసుకి మీరిలా ఆలోచించటం నిజంగా చాలా గ్రేట్ అండి. ఇంతకీ మీరేం చేస్తారు? నాకు పెద్ద కార్ల షోరూమ్ ఉంది, స్నేహ ఏజెన్సీస్ అని మీరు వినే ఉంటారు. అది మాదే, నా పేరు మీదే అదుంది. అలాగా? మరి మిమ్మల్ని చూస్తే చాలా సింపుల్ గా ఉన్నారు. నేనంతేనండి, మీలాగే. మీరు నవ్వితే చాలా బాగుంటారండి. మీరెందుకో నన్ను పొగడ్డమే పనిగా పెట్టుకున్నారు. అదేం లేదండి, నాకెందుకో మీరు నచ్చారు. మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుంది. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. ఎందుకు? ఎప్పుడైనా కలవాలనిపిస్తే గుడికి రండి. ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా. అంటే పరిచయం లేని వాళ్ళకి ఫోన్ నెంబర్స్ ఇవ్వటం? ఏమండి, మగవాళ్ళకిస్తే తప్పుగాని ఆడపిల్లని నాకివ్వడానికి ఏంటండి? అయినా నేను మీ ఫ్రెండ్ అంటుంటే పరిచయం లేదంటారేంటి? భలే వారండి మీరు. సరే తీసుకోండి. చెప్పండి. 8897079611.
అది నా నెంబర్. మనం అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉండాలి. ఎందుకు? ఫ్రెండ్స్ కదా. అలాగే, వస్తానండి. అబ్బో, మరి దద్దోచనంలో ఉంది. కమల్, అసలు అమ్మాయిని కరెక్ట్ అంటావా? ఎలా వేగుతావో ఏంటో. ఏంటి బామ్మ ఇది? నాన్నగారేంటి ఆయనతో అలా మాట్లాడారు? పెళ్లి కొప్పుకుంటే ఎలా బామ్మ? ఆయన దృష్టిలో ఇదొక మంచి సంబంధం, అందుకే ఒప్పుకున్నాడు. ఏ తండ్రి అయినా ఒప్పుకోక ఏం చేస్తాడు? కానీ నా పరిస్థితి ఏంటి బామ్మ? నేనెలా పెళ్లి చేసుకుంటాను? ఆ జగన్నాథరావు అసలు ఎందుకొచ్చాడో నీకు తెలుసా? తను కావాలని ఈ సంబంధం తీసుకొచ్చాడు. నేను ఎలాగైనా రేఖగా బయటపడాలి. నా వల్ల వాళ్ళకి ఆస్తి రావాలి. అందుకే ఇదంతా చేస్తున్నాడు. నిజమే కాని ఇప్పుడు అతని పన్నాగం గురించి చెప్పలేం కదమ్మా. అదే నా బాధ కూడా. ఈ పెళ్లి చేసుకోను అంటే ఎందుకో అంటారు. అప్పుడు నేను విజయదుర్గని కాదు అనే నిజం తెలిసిపోతుంది. వద్దు బామ్మ, ఏదో ఒక రోజు ఈ నిజం బయటపడక తప్పదు. నేను నిజం చెప్పేస్తాను. నేను ఇంటి ఆడపిల్లని కాదు అని చెప్పేస్తాను. వద్దమ్మా, తొందరపడకో. నా మాట విను. నువ్వేమాత్రం బయటపడినా మీ అమ్మా నాన్న తట్టుకోలేరు. నా మాట వినమ్మా. కానీ నేను ఎలా బయటపడాలి బామ్మ? ఆ డీసీ ఇంతటితో వదిలిపెట్టడు. నేను రేఖలా వచ్చి నటించినప్పుడే తనకు అనుమానం వచ్చింది. అందుకే వచ్చి నన్ను బయటికి రానివ్వకుండా మాట్లాడిపోయాడు. ఇప్పుడు ఈ ప్లాన్ చేశాడు. రేపు నిజంగా పెళ్లి కొడుకుని తీసుకొచ్చినా తీసుకొస్తాడు. అప్పుడేం చెయ్యాలి? అంత దూరం వచ్చినప్పుడు చూసుకుందాం. నేను ఏదో ఒకటి సర్ది చెప్తానులే. ఏదో ఒక పరిష్కారం నేను ఆలోచిస్తాను. లేదు బామ్మ, నాకు ఎలాగైనా పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సంబంధం ఓకే చేసినా చేస్తారు. అప్పుడైనా నిజం తెలుస్తుంది. ఈలోపే ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తావమ్మా? ఏం చేసినా తీగలాగితే డొంక మొత్తం కదిలినట్టు అంతా తెలిసిపోతుంది. లేదు బామ్మ, ఆపాల్సింది వీళ్ళని కాదు. మరి చెప్తాను. ఏం చదువుతున్నావు? నీకేం కావాలి? ఏది తిన్నగా సమాధానం చెప్పవే. తమరు ఏది తిన్నగా అడగరా? మ్యాగజైన్ చదువుతున్నానని చూసి ఏం చదువుతున్నారు అంటే? సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని నాకొక 3000 రూపాయలు కావాలి, ఇవ్వు. 3000 రూపాయలా? ఎందుకు? ఊరికే సరదాగా ఖర్చు పెడదామని. లెక్కల తర్వాత చెప్తాను, ఇస్తావా? ఊరికే సరదాగా ఖర్చు పెట్టేంత డబ్బు
నా దగ్గర లేదు. అబ్బా సతాయించకు బావా. ఈరోజు పాలవాడొస్తాడు, పేపర్ వాడొస్తాడు, కేబుల్ వాడు వస్తాడు, పనమ్మాయికి ఇవ్వాలి. ముందు డబ్బులివ్వు. అలా రా దారికి. ఆ పర్సులో ఉంటాయి, తీసుకో. ఏంటిది? పర్సు. పర్సులో ఏంటిది? ఏముంటాయి? డబ్బులు.